ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం, మంగళవారం, బుధవారాల్లో వచ్చింది. దీంతో ముందు 2 రోజులు వీకెండ్స్ కలిసి రావడంతో గతంలో కంటే అధికంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గత సంక్రాంతి పండుగ రికార్డులను బద్దలు కొడుతూ నిన్న ఒక్కరోజు 83,000 వాహనాలు నగరం చివర్లో ఉన్న పంతంగి టోల్ ప్లాజాను దాటాయి. ఈ రోజు ఆదివారం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో హైవే అథారిటీ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద 12 కౌంటర్ల నుంచి వాహనాలు ముందుకు తరలిస్తున్నారు. అయితే బస్సులు, ట్రైన్లలో సీట్లు దొరక్కపోవడం కారణంగా సొంత ఊర్లకు వెళ్లేవారు తమ సొంత వాహనాలను తీసుకుని వెళ్తున్నారు. దీంతో హైవేలపై వేలాది వాహనాలు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాను ఒక్కరోజులో 77,000 వాహనాలు దాటి వెళ్లగా వరుస సెలవుల కారణంగా నిన్న ఒక్కరోజే 83,000 వాహనాలు టోల్ గేట్లను దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో ఆర్టీసీ, రైల్వే శాఖలు తమ సర్వీసులను గంటకు పెంచుతున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం, మంగళవారం, బుధవారాల్లో వచ్చింది. దీంతో ముందు 2 రోజులు వీకెండ్స్ కలిసి రావడంతో గతంలో కంటే అధికంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో గత సంక్రాంతి పండుగ రికార్డులను బద్దలు కొడుతూ నిన్న ఒక్కరోజు 83,000 వాహనాలు నగరం చివర్లో ఉన్న పంతంగి టోల్ ప్లాజాను దాటాయి. ఈ రోజు ఆదివారం కావడంతో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో హైవే అథారిటీ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులంతా సొంత ఊళ్ళలో బాట పట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్న శనివారం, సెకండ్ శనివారం, ఈ రోజు ఆదివారం ఉండడంతో కుటుంబ సమేతంతో కూడా కార్లతో ప్రయాణమై ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, రైలు కానీ కిక్కిరిసిపోతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఈ మొత్తం కిక్కిరిసిపోతున్నాయి జనాల సందర్భంతో. అదేవిధంగా చౌటప్పల జాతీయ రహదారిపై చౌటప్పల మండలంలో పంతంగి టోల్ అయితే సుమారు 20 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న ఇవాళ అది కాక సంక్రాంతికి 10 రోజుల ముందే ఇవ్వటం వల్ల తెలంగాణ నుంచి ఏపీకి రావడం కూడా వేలాది వాహనాలతో కూడా ప్రయాణికులు కూడా రద్దీ తయారైంది. ఆ విధంగానే వీడు ఏపీ నుంచి విజయవాడ వైపు కాకుండా ఈ నల్గొండ అద్దెంకి నారకెట్పల్లి హైవే కూడా పచ్చి టోల్గేట్ కూడా గత 10 కిలోమీటర్ల వరకు వాహనాలు రద్దీ చేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఫుల్ అయినాయి. ఈ విధంగా ఆర్టీసీ డిపోలు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతున్నాడు. ఈ బస్సులు కూడా రద్దీకి ఎక్కువగా ఉంది. హైదరాబాద్ బస్సులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి వైపు చూస్తున్నాయి. ప్రజలు కూడా ఏపీ వైపు చూస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో కూడా మునిగి తేలటానికి కూడా వైపు చూస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ 3 రోజులు సోమ, మంగళవారం, బుధవారం సెలవులు కావడంతో కూడా తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది తిరుపతి దర్శనానికి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ కూడా పోవడం జరుగుతుంది. ఈ వైకుంఠ దర్శనం తర్వాత 10 రోజులు కూడా దర్శనం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దర్శనానికి కూడా క్యూ కట్టారు. అదే విధంగా అందుకని ఈ రద్దీ ప్రాంతంలో కూడా బాగా జరుగుతుంది. సుమారుగా తెలంగాణ నుంచే కూడా సుమారు ప్రతిరోజు కూడా సుమారు 50,000 పైనుంచే కానీ వాహనాలు క్యూ కట్టినట్టుగా తెలుస్తుంది. ఏ టోల్గేట్ ప్లాజా నుంచి చూసినా కూడా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దాకా రద్దీ నిలబడుతుంది. అయితే ఈ సంక్రాంతి 10 సంవత్సరం కన్నా ఈ సంక్రాంతి కూడా ఎక్కువగా ప్రజలు కూడా ఎక్కువగా పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది. పల్లెటూరులో కూడా రావాలని ఉత్సాహంతో కూడా ఉంటున్నారు. ఎక్కువ సెలవులు కూడా కలిసి వచ్చే మార్గం ఉంది. శని, ఆది, సోమ, మంగళ, బుధవారం కూడా సెలవుల సందర్భంగా కూడా ఈ రద్దీ కూడా ఎక్కువగా ఏర్పడుతుంది శ్రీలత. అదేవిధంగా రైలు శాఖ కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక రైలు కూడా కేటాయించింది. 10 నుంచి 18వ తారీఖు దాకా కూడా ప్రత్యేక రైలు నడుపుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి, విశాఖపట్నానికి ప్లస్ హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేసింది. రైలు కూడా కిక్కిరిస్తున్నాయి కూడా. ఈ విధంగా రైలుకి ఎంతమంది వచ్చినా సరే క్యూ కడుతున్నారు రైలుకు కూడా. అసలు ఎటు చూసినా హైదరాబాద్ పట్టణం అయితే సుమారు మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం సొంతూళ్ళకు బయలుదేరటం, అదిగాక ఇది పెద్ద పండుగ అవటం, రాష్ట్రంలో కూడా తెలుగు వారికి పెద్ద పండుగ అవటం వల్ల ఈ ప్రతి ప్రజలు కూడా సొంతూళ్ళకు పోవడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.